మెటీరియల్ అనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే మనం సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో సెకండ్ మెటీరియల్లో మనకి ఏంటంటే చాలా డెప్త్ నాలెడ్జ్తో ఉంటాయి. 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సెకండ్ మెటీరియల్లో మనము లైక్ సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, గోడౌన్ ట్రాన్స్ఫర్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. ఓకే, సో తర్వాత మనకి ఇంకా టీసీఎస్, టీడీఎస్ ఇవన్నీ చెప్తాం. చాలా డెప్త్ నాలెడ్జ్తో మనము వెళ్ళడం జరుగుతుంది. ఓకే, యాజ్ యూజువల్ ఇక్కడ మనకి మంత్ వైజ్ రిపోర్ట్స్ను, ప్రాఫిట్ అండ్ లాస్ని చెక్ చేసుకుంటూ ఓకే కొత్తగా లెడ్జెస్ దీంట్లో రావడం జరుగుతుంది. సో అవన్నీ చెక్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసిన తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం, ఏ విధంగా వచ్చిన ప్రాఫిట్ని మనం క్యాపిటల్కి కలుపుతాం, ఇవన్నీ కూడా మనం సెకండ్ మెటీరియల్లో చూస్తాం. ఓకే, సెకండ్ మెటీరియల్లో మీరు ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ. సో ఇది ఇన్వెంటరీ కాదు, సర్వీస్. మనకి 12 months పోస్ట్ చేస్తాం. నెల ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ఇయర్ మొత్తం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ వెళ్తాం. 31st March మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఆ మంత్లో మనము ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ చేయాలి, ప్రొవిజన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను 1 or 2 months నేను చూపిస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేస్తూ వెళ్ళాలి. ఎక్కడైతే మీకు డౌట్స్ వచ్చింటాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ సర్వీస్లో మనకి ఐటమ్స్ కొనటం, అమ్మటం జరగదు. ఓకే, సో దీంట్లో ఏవైనా అసెట్స్ మనం పర్చేజ్ చేసినా మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం అంతే, కొనటం అమ్మటం కానీ జరగదు. ఓకే, ఇది టోటల్గా సర్వీస్ ఓరియంటెడ్, ఇన్వెంటరీకి సంబంధం కాదు. ఓకే, డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, సర్వీస్ కంపెనీ పక్కన ఏదైనా పేరు పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది చేస్తుంటాను నేను. ఓకే, లొకేషన్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి షార్ట్ కట్స్ యూజ్ చేస్తానని, ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి అలా యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎంటర్ 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 ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇస్తే ఈ స్క్రీన్ మొత్తం సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ, డైరెక్ట్గా F11కి వచ్చేస్తాం. ఇక్కడ కూడా మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టేటి కంట్రోల్ ఏ ఇచ్చేయండి, ఈ స్క్రీన్ కూడా సేవ్ అవుతుంది. మెయింటైన్ అకౌంట్స్ మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టాలి, రిమైనింగ్ అన్ని నో పెట్టాలి. కంట్రోల్ ఏ, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ మెటీరియల్ లాగా క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి అవన్నీ చేయను, ఇంకా ఆన్ ద స్పాట్ అక్కడే చేసుకుంటే వెళ్ళటం. ఎస్కేప్ ఓచర్స్లోకి వెళ్తున్నా. ఓచర్స్లోకి వెళ్ళి ఫస్ట్ మంత్ మనం రెసిప్ట్లోకి వెళ్తున్నా. డేట్ మార్చండి, మంత్కి ఒకసారి డేట్ మార్చండి. ఇక్కడ ప్రజెంట్ దీంట్లో వరకు ఇయర్ ఏ అవసరం లేదు, 1 తారీఖున 4వ నెల ఇచ్చేయండి చాలు. ఓకే, ఎంటర్ ఇవ్వండి. సో ఇయర్ మనం రియల్ టైంలో ఎక్కడ చేస్తే ఆ ఇయర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి రియల్ టైంలో అయితే ప్రతిరోజు డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేయాలి. మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి, సో మనం ఏం చేస్తున్నామంటే మంత్కు 1 నెల మాత్రమే మారుస్తాం, మన ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి. రియల్ టైంలో అయితే ప్రతిరోజు మార్చాల్సిందే. ఓకే, లైసెన్స్లో. ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మారదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను భాస్కర్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్ అన్నాం. ఓకే, భాస్కర్ క్యాపిటల్ పెట్టాడు 3 lakhs. ఇప్పుడు నేను ఇక్కడనే డైరెక్ట్గా క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే ఆల్ట్ సి ఇస్తే డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ క్యాపిటల్ అని టైప్ చేయండి. క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇప్పుడు నీకు మళ్ళీ ఎంటర్ ఇవ్వను, కంట్రోల్ ఏ, ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. ఓకే, ఎంత పెట్టారు ఇక్కడ? 3 lakhs. సో క్యాష్ తీసుకోండి, సేవ్ చేస్తున్నా. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్, పెయిడ్ 22,500 ఇన్ క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. సో అసెట్ పర్చేజ్ చేస్తున్నాం క్యాష్ కాబట్టి పేమెంట్ తీసుకోవాలి, పేమెంట్. ఓకే, ఇప్పుడు నేను కంప్యూటర్ అనేది క్రియేట్ చేయాలి, అది ఆన్ ద స్పాట్ క్రియేట్ అని ఇవ్వు, లేదంటే ఆల్ట్ సి అని ఇవ్వు, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత? 22,500. క్యాష్
ఇంకా ప్రతిసారి ఎంటర్ 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 అని ఇవ్వకుండా కంట్రోల్ ఏ డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ క్యాష్ డిపాజిట్ 1 lakh ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రా ఆల్ట్ సి లేదంటే క్రియేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ సేవ్ తర్వాత ఇక్కడ చూడండి కొత్తగా ఒక లెడ్జర్ వస్తుంది. పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ 25,000 బై చెక్. సో మనము సమ్ టైమ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటాం 5 yearsకి 10 yearsకి అలాగా. ఇక్కడ కూడా బిల్డింగ్ పర్పస్ కోసం సెక్యూరిటీగా ముందే పే చేస్తున్నాం. ఇక్కడ కొత్తగా వస్తుంది పేమెంట్ తీసుకోవాలి. ఆల్ట్ సి ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ. సో 25,000. చెక్ అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ. వర్క్ స్పీడ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేసాం, అన్ని పేమెంటే తీసుకోవాలి చెక్ ద్వారా. ఆల్ట్ సి సెట్ కంట్రోల్ ఏ 6,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఫర్నిచర్ సెట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్ అమౌంట్ ఎంత 20,000. ఎయిర్ కండిషనర్ ఫిక్స్డ్ అసెట్ 20,000. సి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ అమౌంట్ 15,000. సో ఇక్కడ వచ్చేసి చెక్ కదా, మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. తర్వాత పెయిడ్ ద టెలిఫోన్ సెక్యూరిటీ. మనము మొబైల్స్ లేనప్పుడు మనము ప్రీవియస్ టెలిఫోన్స్ ఉన్నాయి, మనం 3 monthsకు 6 monthsకు ముందుగానే డబ్బులు పే చేసి ఆ వ్యాలిడిటీ ఉన్న రోజులు వాడుకుంటాం, తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. ఆ విధంగా అనమాట. పెయిడ్ ద టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్, ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. టెలిఫోన్ ఎస్డి, ఇది కూడా డిపాజిట్స్ తీసుకోవాలి. డిపాజిట్స్ అసెట్స్ కంట్రోల్ ఏ. సో ఇక్కడ వచ్చేసి 3,000 ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి క్యాష్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ చూడండి స్టేషనరీ పర్చేజ్ వర్త్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్ ఆన్ క్రెడిట్ F7. ఆల్ట్ సి స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ. సో అమౌంట్ ఎంత ఇక్కడ 12,500 గ్లోబల్ హౌస్. సో సన్రీ క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇది ఫంక్షన్కి ఏమొస్తుంది చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఫంక్షన్కి ఏమొస్తుంది ఇక్కడ, దీంట్లో డెబిట్ క్రెడిట్ ఏమొస్తుంది? ఓకే, దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి చూద్దాం. కన్సల్టింగ్ ఫీ మనకి ఖర్చు కాబట్టి అది డెబిట్ అండి. ఖర్చు అది మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? రిసీవ్డ్. అది రిసీవ్డ్ అండి. అది రిసీవ్డ్ అంటే మనకి సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోలేమా? తీసుకోలేదు. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా లెడ్జర్ చెప్పండి. కన్సల్టింగ్ ఫీజ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్ ఏ. సో అమౌంట్ వచ్చేసి 25,000. సో తర్వాత డెబిట్ వచ్చేసి మనకి చెక్ తీసుకోవాలి, సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోకూడదు.
అక్కడ మెన్షన్ చేశాడు బై చెక్ ఆర్ బై క్యాష్ అని. సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్లో రాసుకోవచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పోయేటప్పుడు అడుగుతారు, ఇక్కడ నెరేషన్లో రాసుకోవాలి. ఎవరి ద్వారా మనకు డబ్బులు వచ్చిందంటే సిల్వర్, బట్ ఎలా ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేశారు. ఓకే, సో నెక్స్ట్ డిపాజిటెడ్ 50,000 క్యాష్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ 50,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. తర్వాత స్టేషనరీ F7. Stationery purchase 6,000 from ink and paper publishers. Amount at the 6,000. Ink and paper publishers. Sundry creditors. Control A. Next, drawings payment. Capital. So next cash. Next office expenses. ఇది కూడా పేమెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. ఎంత పెంచారు ఇక్కడ? 750 క్యాష్. ఇలా ఏప్రిల్ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసాం. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో కన్సల్టింగ్ ఫీజు 25,000, దాంట్లో 19,250 రూపాయలు వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5,750 రూపాయలు వస్తుంది. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి అంటే డే బుక్లో వెళ్ళి చూడొచ్చు. ఏవైనా అమౌంట్లు మిస్టేక్ వేసినా చెక్ చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ మెటీరియల్లోనే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. పేజీ నెంబర్ 19కి రండి. అక్కడ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాను. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతి గ్రూప్కి కూడా లెడ్జర్స్ కూడా ఇచ్చి ఉంటాను, ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను. పేజీ నెంబర్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయంటే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పేజీ నెంబర్ 24 ఓపెన్ చేయండి. 24 అక్కడ గ్రూప్స్ లెడ్జర్స్ ఇచ్చాను. అంటే అక్కడ ఉన్న ప్రతి ఎంట్రీకి గ్రూప్స్ లెడ్జర్ ఇచ్చాను, ఫంక్షన్ కూడా ఇచ్చాను. పేజీ నెంబర్ 26 అక్కడ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు చేసేటప్పుడు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి దానికి లైక్ గ్రూప్స్ లెడ్జర్స్ ఇచ్చాను, ఫంక్షన్ కీస్ ఇచ్చాను, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మే మంత్ చూడండి మళ్ళీ. ఓకే, మే మంత్కి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళాను. మంత్కి ఒకసారి డేట్ మార్చండి. డేట్లోకి వెళ్ళి 1/5 ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్స్ అమౌంట్ ఎంత? 6,000 క్యాష్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్, ఇది కూడా పేమెంటే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. శాలరీస్ ఇవన్నీ మీరు చేసినట్టువే, అందుకే స్పీడ్గా వెళ్తున్నాను చేసుకుంటూ. అన్నీ చేసి ఉంటారు కాబట్టి మీరు చెక్ ద్వారా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, ఇది కూడా పేమెంటే. టెలిఫోన్ ఎస్డి వేరు, టెలిఫోన్ బిల్ వేరు, గుర్తుపెట్టుకోవాలి. 1250. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. కన్వేయన్స్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 650 క్యాష్. నెక్స్ట్ చెక్ పెయిడ్ పేమెంట్ గ్లోబల్ హౌస్ 12,500 క్యాష్. నెక్స్ట్ క్యాష్ ఆర్ చెక్ ఏదైనా చెక్ ఇచ్చారు కదా, చెక్ తీసుకోండి. ఓకే, మారుద్దాం మళ్ళీ. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్ట్ సి
ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా అన్నీ ఒకటే, గుర్తుపెట్టుకోండి. మీరు 3 వచ్చాయని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ డెబిట్ చేయండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 150 క్యాష్ తీసుకోండి. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. మనకి ఒమేగా ఇన్ఫోటెక్ అనేది నెరేషన్లో రాసుకోవాలి, బట్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్కి. సో రిసిప్ట్లో తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి కన్సల్టింగ్ ఫీజ్ 15,000. సో తర్వాత క్యాష్ ఒమేగా అనేది ఇక్కడ రాసుకోవచ్చు నెరేషన్లో. నెక్స్ట్ మళ్ళీ F6 కన్సల్టింగ్ ఫీజ్ 25,000. ఇక్కడ చెక్ సిటీ సర్వీసెస్ అనేది నెరేషన్లో రాసుకోవాలి. తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్ 6,000. ఇక్కడ వచ్చేసి క్యాష్. ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి బ్యాక్. అక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ ఏప్రిల్ టు మే మంత్ 29,690. 29,690. 65,000 ఇన్కమ్, దాంట్లో 35,310 రూపాయలు ఎక్స్పెన్స్. ఆ వెళ్ళంగా రిమైనింగ్ అమౌంట్ నెట్ ప్రాఫిట్ 29,690 రూపాయలు. ఇది మే మంత్ ప్రాఫిట్ అండ్ లాస్. సో మీరు డే బుక్లోకి వెళ్తే మీరు చేసిన మే మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఒకవేళ మీరు అమౌంట్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఓపెన్ చేసుకుని అమౌంట్ మార్చి సేవ్ చేయొచ్చు. ఇక్కడ షో చేస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మే మంత్ మాత్రం కనబడుతున్నాయి. సార్ నాకు ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ కనిపించాలి 2 మంత్లు అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. అప్పుడు ఏప్రిల్ మంత్, మే మంత్ 2 ట్రాన్సాక్షన్లు కనబడతాయి. లేదు సార్ నాకు ఏప్రిల్ మంత్ మాత్రమే కావాలి అంటే ఆల్ట్ F2 వచ్చేసి పైన 14 కింద 14 ఇవ్వండి. ఓన్లీ ఏప్రిల్ మంత్ మాత్రమే కనబడతాయి. సార్ నాకు 5th మంత్ మాత్రమే కనిపించాలి ఆల్ట్ F2 15 ఇస్తే ఓన్లీ 5th మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనబడతాయి. ఇలా నెక్స్ట్ వోచర్స్ మళ్ళీ డేట్ ఒకసారి మార్చుకోండి. ఏప్రిల్, మే అయిపోయింది, జూన్ అంటే 1/6 ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మంత్ రండి కిందికి. జూన్ మంత్కి రండి. జూన్ మంత్లో మీకు అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. ఆఫీస్ రెంట్ లాస్ట్ మంత్ వచ్చింది, సేమ్ అదే ఇవ్వాలి. శాలరీ సేమ్ అదే ఇవ్వాలి. టెలి బిల్ అదే ఇవ్వాలి, సేమ్. నెక్స్ట్ 22 చూడండి. రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. సో మన బిజినెస్ రాజ్ ట్రావెల్స్ అనే వాళ్ళు మార్కెట్లో బాడుగకి ఇస్తూ ఉంటారు వెహికల్స్. సో వారి దగ్గరికి వెళ్ళి మనము ఒక వెహికల్ తీసుకొని క్యాబ్ హైరింగ్ తీసుకొని తిరుపతికి వెళ్ళాం, కానీ వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్వాయిస్ పంపించారు, అది మనం రిసీవ్ చేసుకున్నాం. ఇంకా మనం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం F7లో పోస్ట్ చేసుకోవాలి, ఇంకా ఇవ్వలేదు కాబట్టి F7. సో డెబిట్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్, క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. ఇక్కడ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 5,500. ఇక్కడ రాజ్ ట్రావెల్స్ ఆల్ట్ C, రాజ్ ట్రావెల్స్ సన్రీ రేటర్స్ కంట్రోల్ A F7లో ఎంటర్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 23 రిసీవ్డ్ 35,000 ఇన్ క్యాష్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఫ్రమ్ ఇస్టా ఫుడ్ చైన్. బట్ ఇక్కడ ఫుడ్ చైన్ తీసుకోకూడదు. ఓకే, F6లో పోస్ట్ చేయాలి. క్రెడిట్ వచ్చేసి కన్సల్టింగ్ ఫీజ్, డెబిట్ క్యాష్ తీసుకోవాలి. డెబిట్ క్యాష్. తర్వాత శాలరీ అడ్వాన్స్ పేమెంట్. ఇంకా ఇక్కడ నుంచి మీకు జస్ట్ తెలియని మాత్రమే చెప్తాను. శాలరీ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవాలి, ఆల్ట్ C. కరెంట్ అసెట్స్ శాలరీ అడ్వాన్స్ అంటే అమౌంట్ ఎంత 3,000 క్యాష్ తీసుకోండి. ఇంకా 26 మీకు తెలుసు, 27 మీకు తెలుసు. ఈ మంత్ అయిపోయింది కదా, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి. అలా
నెల అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ నెలలోకి వెళ్ళాలి. ఓకే, జూన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఒకసారి. జూన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఎనీవన్? మా జూన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫర్మ్ చేయండి. తేజ గారు అండ్ శ్రీధర్ గారు, ఉదయ్ కన్ఫర్మ్ చేయండి. క్లియర్ కదా? యా. నెక్స్ట్ జూలై చూడండి. రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజు. ఇప్పుడు ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు. వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలా. సో మనం ఏం చేసాం, ఒక బిల్లు రైజ్ చేసినాం, అరే బాబు మీరు నా దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు అని. వాళ్ళు ఇచ్చేంత వరకు మనము F7లో పోస్ట్ చేయాలి. ఓకే, సో F7. సో మీరు డేట్ మార్చుకోండి, జూలై మార్చుకొని 1/7 ఇలా మార్చుకొని ఎంట్రీ పాస్ చేసుకోండి. F7లో ఎంటర్ చేయాలి. Alt C. ఇక్కడ వచ్చేసి కన్సల్టింగ్ ఆల్రెడీ ఉంది కదా, కన్సల్టింగ్ ఫీజ్ డెబిట్ కదా, Alt C. ఆల్ఫాటెక్ తండ్రి డెప్టార్స్ కంట్రోల్ A 65,000 కన్సల్టింగ్ ఫీజ్. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్, ప్రతి ఆఫీస్కి కూడా పేపర్ వస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. సో ప్రీపెయిడ్ అంటే ముందుగా వేస్తూ ఉంటారు, డబ్బులు ఇవ్వకపోయినా నెల తర్వాత తీసుకుంటారు. ఇది కూడా కరెంట్ అసెట్ తీసుకోవాలి, అండర్లో పేమెంట్ తీసుకోండి. Alt C. ప్రీపెయిడ్ మెగాజిన్ కరెంట్ అసెట్స్ 2,400 చెక్ స్టేట్స్ బ్యాంక్. తర్వాత చూడండి, శాలరీస్ 12,000, శాలరీ అడ్వాన్స్ 3,000. యాక్చువల్గా అతని శాలరీ 12,000 అయితే ముందుగానే శాలరీ అడ్వాన్స్ ముందు నెలలో తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమౌంట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మనం ఇస్తాం. ఇది కూడా పేమెంట్లో తీసుకోవాలి. ఫస్ట్ శాలరీ తీసుకోండి 12,000, తర్వాత మళ్ళీ క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ ఆ 3,000 పట్టుకొని రిమైనింగ్ 9,000 వాళ్ళకి ఇస్తాం శాలరీ మనం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాష్. ఇలా చూడండి, శాలరీ అడ్వాన్స్ 0 అయిపోయింది. అంటే అతని శాలరీ 12,000 అయితే 3,000 ఏం చేసాం, ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ నెల జీతం ఇచ్చేటప్పుడు ఆ అడ్వాన్స్ పట్టుకొని రిమైనింగ్ 9,000 అతనికి ఇస్తున్నాం. అదే ఇక్కడ జరిగింది. సేవ్ చేయండి. ఇవన్నీ పెన్ను తీసుకొని రాసుకుంటారేమో, బుక్లో రాసుకోండి పక్కన, లేదంటే వీడియోలో కూడా ఉంటాయి. ఓకే, లేదా అప్పటికప్పుడు రాసుకుంటారు, రాసుకోండి. డెబిట్ క్రెడిట్ కూడా సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు, 31, 32, 33, 34 మీకు ఐడియా ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మన వెహికల్ కొన్నా, ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా పెట్టుకుంటాం. సో ఇది కూడా పేమెంటే తీసుకోవాలి. Alt C. ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేయడం. మా మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటాం కదా, అట్లా. ఇది కూడా కరెంట్ అసెట్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ 6,000. ఇక్కడ వచ్చేసి చెక్ అంటే HDFC బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇంకా 36 మీకు తెలుసు, కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్, క్యాష్ డెబిట్ F6. ఇంకా 37 మీకు తెలుసు, 38 తెలుసు, 39 తెలుసు, 40 చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్. ఇక్కడ కూడా మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, 50,000 డబ్బులు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా మనం బిల్లు రైజ్ చేసినాం కాబట్టి అది మనం F7లో పోస్ట్ చేస్తాం, ఇంకా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. Alt C. మీడియా లైవ్. సండ్రీ డెప్టార్స్ 50,000 ఇవ్వాలి వాళ్ళు మనకి. కన్సల్టింగ్ ఫీజ్ సేవ్. తర్వాత ఏం చేశారు, మీడియా లైవ్ పెయిడ్ 20,000 క్యాష్, 28,000 చెక్. ఇంకా రిమైనింగ్ ఈ 2,000 ఇవ్వలేదు, సెటిల్ ద బిల్ అన్నాడు. అది మనకి 2,000 నష్టమే కదా, దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అంటాం. F6లో పోస్ట్ చేయాలి. మీడియా లైవ్ క్రెడిట్ టోటల్ 50,000 ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ క్యాష్ 20,000 ఇవ్వండి. తర్వాత మళ్ళీ డెబిట్ చెక్ 28,000 ఇవ్వండి. రిమైనింగ్ మళ్ళీ డెబిట్ డిస్కౌంట్ అలౌడ్ 2,000. మనకి నష్టం, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు 50,000, బట్ కానీ 48,000 ఇచ్చాడు. సో ఆ 2,000 మనకు సెటిల్ ద బిల్ అన్నాడు కాబట్టి అది మనకి నష్టం కింద
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుని ఆ 2000 అక్కడ ఇవ్వాలి. సో మీడియాలో క్రెడిట్ అవుతుంది. డెబిట్ క్యాష్, డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, డెబిట్ డిస్కౌంట్ అలౌడ్, ఇలా తీసుకోవాలి. సేవ్ చేయండి. యాక్సెప్ట్ అను సేవ్. ఇది ఆగస్టు మంత్లో ఉన్న టెక్నికల్ పాయింట్స్. 35 ఒకటి ఉంటుంది, 40, 41 ఇవి 3 దాంట్లో మీకు తెలియాల్సిన ఆప్షన్స్. ఇంక రిమైనింగ్ అని నార్మల్గా చేసుకుంటూ వెళ్తారు. ఆగస్టు మంత్ క్లియరా? ఆగస్టు మంత్లో డౌట్ ఉన్నాయా ఏమైనా? తేజ గారు, శ్రీధర్ గారు, ఉదయ్ గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? యా. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ చూడండి. ఇంతే, రియల్ టైంలో కూడా నెల మనం ప్రతిరోజు డేట్లు మార్చుకుంటూ సర్వీస్ కంపెనీలో మీరు వర్క్ చేస్తే ప్రతి మంత్ ఎంప్లాయీ శాలరీస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటాయి, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటాయి, ఓకే, రెంట్లు ఉంటాయి, శాలరీస్ ఉంటాయి. ఇవి కామన్ నెల ఉండేటే. కాబట్టి ఇక్కడ కూడా నెల చేసుకుంటూ వెళ్తాం. ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటాయి ఇవి చేసేటప్పుడు అన్నీ. సెప్టెంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? సెప్టెంబర్ కొత్తగా ఏం లేవు, అన్ని నార్మలే. సెప్టెంబర్. నెక్స్ట్ అక్టోబర్ చూడండి. అక్టోబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఇవన్నీ కామనే, కొత్తగా ఏం లేవు. అక్టోబర్లో. నవంబర్ చూడండి. నవంబర్లో 63 చూడండి. 63 ఇక్కడ త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు. 27,500 మనకు డబ్బులు ఇవ్వాలి. సో కాబట్టి దాన్ని మనం F7లో పోస్ట్ చేస్తున్నాం. త్రిశూల్ కంపెనీ తండ్రి డెప్టార్స్ 27,500 మనకి ఇవ్వాలి. కాబట్టి F7లో పోస్ట్ చేస్తున్నాం. కన్సల్టింగ్ ఫీజ్, ఓకే, F7లో పోస్ట్ చేసాం. అతను ఏం చేశాడు? చెక్ ఇచ్చాడు, అది మనం రిసీవ్ చేసుకొని F6లో పోస్ట్ చేసాం. F6 త్రిశూల్ కంపెనీ డబ్బులు ఇచ్చేసినట్టుగా మనం F6లో పోస్ట్ చేసాం చెక్. ఆ చెక్ తీసుకొని బ్యాంకుకి వెళ్తే అక్కడ ఏమైంది? ఆ చెక్లో డబ్బు లేదు, బౌన్స్ అయిపోయింది. బ్యాంక్ కూడా ఏం చేశాడు మనకి? బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,500, దాంట్లో డబ్బు లేదురా బాబు అని చెప్పినాడు. మనం పేమెంట్ తీసుకోవాలి. మనమేమో ఇచ్చినట్టుగా వేసేసినాం, కానీ దాంట్లో డబ్బు లేదు. మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వాల్సినట్టే కదా, కాబట్టి మళ్ళీ పెండింగ్. కాబట్టి అది త్రిశూల్ కంపెనీ మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. 65 పేమెంట్ 27,500 హెచ్డిఎఫ్సి బ్యాంక్ మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా. తర్వాత ఎంత ఇచ్చారు? 12,500 మాత్రమే ఇచ్చారు. కాబట్టి మళ్ళీ F6 వేయండి. రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇస్తామన్నారు. క్యాష్ ఇలా ఈ విధంగా మనం చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంట్రీ పాస్ చేయాలనేది చెప్పుకున్నాం. 63 F7, 64 F6, 65 పేమెంట్, 66 రిసిప్ట్, ఇలా ఎంటర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ డిసెంబర్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? డిసెంబర్ 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ కొన్నాం అప్పుగా, F7. ఆఫీస్ ఎక్విప్మెంట్ సెట్. ట్రాన్స్ఫార్మ్ టెక్, ఓకే. ఇలా మీకు రిమైనింగ్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో?
జనవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 83 బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు, పేమెంట్ బ్యాంక్ ఛార్జెస్. పేమెంట్లు తీసుకోవాలి. కొత్త ఏం లేవు, అవే రిపీట్ అవుతూ వస్తాయి. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి మంత్. మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఆ కింద ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇవన్నీ చేస్తే మార్చి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, లేకపోతే రాదు. సో 94 చూడండి, ఇది రివర్స్ పోస్ట్ చేస్తాం. 94. సో గ్లోబల్ హౌస్ F7లో పోస్ట్ చేయాలి. ఇలా F7లో పోస్ట్ చేస్తాం 94. ఇంకా రిమైనింగ్ అని సేమ్. ఇలా అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ టుమారో డిస్కస్ చేస్తాం. ఇలా మార్చి వరకు మీరు చేయాలి. నెల జరిగే కంటిన్యూస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అసెట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం, మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. నెల పోస్ట్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తూ మీరు మంత్ వైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఈరోజు క్లాస్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ వస్తే బ్యాక్ ఎండ్లోనే ఫంక్షన్ కీస్ ఉంటాయి, అదేవిధంగా నీ గ్రూప్స్ లెడ్ చేసి కూడా బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను, అవి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, టుమారో ప్రొవిజన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, డనా? యా, ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నారా? నిన్న చెప్పాను కదా, రాశారు ఎవరైనా? రాశారా నిన్న? ఎవరైనా రాస్తున్నారా ఆన్లైన్ అసెస్మెంట్స్? రాయలేదు సార్, రాస్తాం సార్. రాయండి. యా, ఓకే అండి, డన్.